శ్రీమతి నమః. రాజేంద్ర చోళుడు పుట్టినరోజు వస్తోంది కదా, అందుకని చెప్పి తమిళనాడులో ఎస్ఎస్ శివకుమార్ అని ఒక మంత్రి అన్నమాట. ఈ రాజేంద్ర చోళుడు పుట్టినరోజుకి ఏవైతే కార్యక్రమాలను చెయ్యాలో వాటన్నింటినీ అరియలూరు అని ఒక ఊరిలో ఒక సభని నిర్వహించి అందులో చెప్తూ రాజేంద్ర చోళుడు ఉన్నాడు, ఎందుకంటే అతడు కట్టించిన కట్టడాలు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో దేవాలయాలు అన్నింటినీ నిర్మించాడు కదా అని చెప్తూ రాజేంద్ర చోళుడు ఉన్నాడు అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో రాముడు లేడు అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే రాముడు అనేది అబద్ధం, రామాయణం అనేది అబద్ధం అని చెప్పి వాటికి ఆధారాలు లేవు. ఒక కల్పిత గాథ రాముడంటే. ఈ రాముడిని కల్పితం చేసి మన చరిత్ర ఏదైతే ఉందో వాళ్ళ చరిత్రని ఇంకా గొప్పగా చూపించాలి అని అనుకుంటున్నారు అంటూ రాముడి గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఇదేం కొత్త కాదు కదా, ప్రతిసారి ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటారు తమిళనాడులో. ప్రతి చోట హిందువులంటే ఎందుకో కోపం, హిందూ సంప్రదాయాన్ని నాశనం చేసేయాలని ప్రతి వాడు కంకణం కట్టుకునే ఉన్నాడు. మొన్నటికి మొన్న కేరళలో కూడా ఈ వైనాడు విలయ తాండవం చూస్తూ ఉంటే మనకి ఏడుపు వస్తుంది కదా. అక్కడ ఎన్ని అరాచకాలు జరిగాయో తెలుసా, ఎన్ని అమానుషాలు జరిగాయో తెలుసా. పాపం గర్భంతో ఉన్న ఒక ఏనుగుకి పైనాపిల్లో బాంబుని పెట్టి ఆ ఏనుగుకి తినిపించారు అంటే వాళ్ళ పైశాచకత్వాన్ని మనం ఏమనాలి చెప్పండి. అలాగే గోవులను నరికేసి గోమాంసం తింటూ అక్కడ గో రక్తం ఏరులై పారుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని ఏం చేయలేక నోరు మూసుకుని కూర్చుంటే ఒకడు చేసిన పాపానికి ఇంకొకళ్ళ ఫలితాన్ని అనుభవించారా అన్నట్లుగా విలయ తాండవాన్ని సృష్టించేసింది కదా. అది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎప్పుడైనా ఒకడు ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వాడిని ప్రశ్నించకపోయినా, ఆ తప్పు చేసిన వాడికి సపోర్ట్ గా ఉన్నా, ఆ తప్పు చేసిన వాడి దగ్గర ఉన్నా మనం నష్టపోతాము అని చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కేరళ ఉదంతం అని చెప్పి మనం చెప్పొచ్చు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, సత్సాంగత్యం చెయ్యండి, దుర్జన సాంగత్యం చేస్తే వాళ్ళతో ఉన్న వాళ్ళకి కూడా నష్టం కలుగుతుంది అని చెప్పి. సరే, ఇప్పుడు కేరళలో ఏదైతే మన హిందూ సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేసేయాలని కంకణం కట్టుకున్నారో తమిళనాడులో కూడా అదే జరుగుతుంది. బహుశా ఇలా సనాతన ధర్మాన్ని నిందించే కొద్దీ ప్రకృతి భరించలేక ఎన్ని ప్రకోపాలు సృష్టిస్తుందో మనం వేచి చూడాల్సిందే. ఎక్కడ ఎవరు సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలి అని అనుకుంటారో అక్కడ ప్రకృతి వదిలిపెట్టదు, ఎందుకంటే ప్రకృతి కూడా భరించలేదు కాబట్టి. సరే, తమిళనాడులో ఇంత విషం ఇలా ఎందుకు పోసేస్తున్నారు, ఎందుకు ఇంత విషాన్ని నింపుకుంటూ మన సంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని ఇంత నిందిస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనకి తెలియాలి అంటే ఒక వ్యక్తి గురించి మనకి తెలుసుకోవాలి. అతనే వెంకటప్ప రామస్వామి. ఇతన్ని పెరియార్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. తమిళనాడులో జన్మించాడు. ఇతను ఒక బలిజ సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతను పుట్టిన తర్వాత కొన్నాళ్లకి ఎందుకో హిందువులంటే చాలా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ పెంచుకోవడానికి కారణం కూడా ఏం లేదు. పోనీ అతను ఏమైనా డబ్బులు లేనివాడా? కాదు, చాలా సంపన్నుడు. అలాంటి సంపన్నుడు హిందువుల మీద విపరీత ద్వేషాన్ని పెంచుకుంటూ అతడు తన చరిత్రలో ఒక అబద్ధపు కథనాన్ని రాశాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారనమాట. ఆ కథ ఏంటి అంటే, అతను ఒకసారి కాశీ వెళ్తాడు. కాశీ వెళ్ళినప్పుడు అక్కడ సాధువులందరూ ఉంటారు కదా, వాళ్ళని చూసి అతనికి అసహ్యం కలిగిందంట. అసహ్యం ఎందుకు కలగదు, అతనికి హిందువులంటే మొదటి నుంచి ద్వేషం కాబట్టి సాధువులంటే అసహించుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. గంగా నదిని చూసిన తర్వాత గంగా నదిలో తేలుతున్న శవాలను చూసి ఇంకా అసహ్యం కలిగిందట. ఆ తర్వాత అతనికి ఆకలి వేస్తే అక్కడ ఉచితంగా అన్నం పెట్టే ఒక సత్రాన్ని చూశాడంట. అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నట్ట. అక్కడ లోపల బ్రాహ్మణులు భోజనం చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళడానికి ఇతన్ని ఎవరో అడ్డగించారట. అందుకని చెప్పి ఇతను బయటే ఉండిపోతే లోపల బ్రాహ్మణుల భోజనం చేసిన తర్వాత ఆకుల్ని బయట పడేస్తే కుక్కలతో పాటు పోటీ పడి ఆకలిని తట్టుకోలేక ఆకుల్లో ఉన్న అన్నాన్ని తింటూ ఒక్కసారి ఆ సత్రం వంక చూస్తే అది ఎవరో ఇంకొక వర్ణం వారు కట్టించిన సత్రము. ఆ సత్రంలో బ్రాహ్మణులు భోజనం చేస్తూ కనిపించారట. అప్పుడు ఇతనికి చాలా కోపం వచ్చి బ్రాహ్మణుల మీద ద్వేషం పెంచుకున్నానని చెప్పి అతను తన చరిత్రలో రాసుకుంటాడు. కానీ చరిత్రకారులు ఏం చెప్తారు అంటే, అతను ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన అతనికి విపరీతమైన ఆకలి వేసేసి అక్కడ ఉచితంగా ఉన్న అన్నదాన సత్రంలోకి ఎందుకు వెళ్తాడు? సరే, వెళ్ళాడు అనుకో. అతనికి మొదటి నుంచి హిందువులంటే ద్వేషం, అందులోనూ బ్రాహ్మణులు అంటే పరమ ద్వేషం కదా. అలాంటప్పుడు అక్కడికి వెళ్లి భోజనం చెయ్యాలి అని ఎందుకు అనుకుంటాడు? కేవలం బ్రాహ్మణుల మీద అతను బురద జల్లాలి అని అనుకున్నాడు కాబట్టే ఇలాంటి కథని ఒకటి అతను రాసుకున్నాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు.
ఈ కాశీ నుంచి ఆయన మళ్ళీ తన స్వస్థలానికి వచ్చేసట. సంపన్న కుటుంబం అవటం వల్ల అతని చుట్టూ ఎంతో మంది స్నేహితులు ఏర్పడ్డారు. 1919లో కాంగ్రెస్ పార్టీలో అతను జాయిన్ అయ్యాడు. 1921లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ కమిటీకి అతను ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ కూడా ఎందుకో అతనికి పడకుండా బయటికి వచ్చేసాడు. దానికి కారణం అతను ఏం చెప్తాడు అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే బ్రాహ్మణులకి వెన్నుదన్నుగా నిలబడింది, అందుకే అది నాకు ఇష్టం లేదు, నేను దళితుల కోసం పోరాటం చేస్తున్నాను, ఈ కుల వివక్షత అంతటినీ రూపుమాపాలి అని అనుకుంటున్నాను, కానీ వాళ్ళు అందుకు సిద్ధంగా లేరు, అందుకే నేను బయటకు వచ్చేసానని చెప్పాడు. ఇతను వచ్చేసిన 2 సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది రిజర్వేషన్స్ ని ఇచ్చింది. ఈ ఎవరికైతే రిజర్వేషన్స్ కి అర్హులో వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ని ఇచ్చింది. అంటే మనకు అక్కడ అర్థం అవుతున్న విషయం ఏంటి, పెరియార్కి అంటే ఈ వెంకటప్ప రామస్వామికి అక్కడ ఏదో విభేదాలు వచ్చి బయటికి వచ్చాడే తప్ప రిజర్వేషన్స్ ఇవ్వటం అనేది మాత్రం కారణం కాదు అని మనకి అర్థమవుతోంది కదా. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం ఏం చేస్తాడు అంటే, ఈ తమిళనాడులో ద్రవిడ నాడు పార్టీని ఒకటి పెట్టాలి అని అనుకుంటాడు. అక్కడ ఆ స్టేట్ కంటే తమిళనాడు సెపరేట్ స్టేట్ గా అతను కావాలి అని అనుకుంటాడు అనమాట. అందుకోసం అతను ఏం చేస్తాడు అంటే, మహమ్మద్ అలీ జిన్నాతో కుమ్మక్కైపోయి, నువ్వు ఏదైతే ఇప్పుడు గొడవ చేస్తున్నావో ఆ గొడవకి నేను కూడా సపోర్ట్ చేస్తాను, ప్రత్యేక దేశం కావటం కోసం నేను కూడా నీకు మద్దతుగా నిలుస్తానని చెప్పి మహమ్మద్ అలీ జిన్నాకి సపోర్ట్ చేసిన ఒక దుర్మార్గుడు అని మనం చెప్పొచ్చు. మన దేశంలో ఉంటూ మన దేశానికి ఎవరైతే హాని చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నాడు అంటే అతను ఎలాంటి వాడో మనకి ఈ ఇన్సిడెంట్ ద్వారా అర్థం అవుతుంది. ఇతను సనాతన ధర్మం గురించి అతనికి ఏమీ తెలియదు. అసలు వేదాల్లో ఏమున్నాయి, శాస్త్రాల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది అనేది అతనికి తెలియకుండానే విద్వేషాన్ని పెంచేశాడు. కులపిచ్చితో రగిలిపోతూ బ్రాహ్మణ ద్వేషాన్ని నింపుకున్నాడు. ఆ బ్రాహ్మణ ద్వేషాన్ని ఎలా నింపుకున్నాడు అంటే, రాముడు కనిపిస్తే రాళ్లతో కొట్టండి అని, అలాగే దేవుడి విగ్రహాలను పగలగొట్టేయండి, మిమ్మల్ని ఎవరైతే గుళ్ళోకి రానివ్వలేదో ఆ గుడిలోని విగ్రహాలను ధ్వంసం చేసి వచ్చేసేయండి, మీ గురించి ఏ పురాణాల్లో అయినా సరే తక్కువగా రాసి ఉంటే ఆ పురాణాలని కాల్చేయండి, నాశనం చేసేయండి, ఈ పురాణాలన్నీ ప్రక్షిప్తాలు, అబద్ధాలు, వీటిని నమ్మకండి, తీర్థయాత్రలు, పూజలు అవి చెయ్యకండి, నిజంగా భగవంతుడు అనేవాడు ఉండి భగవంతుడు రక్షించి ఉన్నట్లయితే ఈ సమస్యలని ఎప్పుడో తీరిపోయి ఉండేవి కదా, కష్టాలనేవి ఉండేవి కాదు కదా, మీరు భగవంతుణ్ణి నమ్ముకోవద్దు, పూజలు చెయ్యొద్దు, ఎటువంటి తీర్థయాత్రలు చెయ్యొద్దు, గుడికి వెళ్ళొద్దు అని విషాన్ని నింపేశాడు. ఆ విషం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే బ్రాహ్మణులు చూస్తే చాలు రగిలిపోయేంత స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఒకసారి ఏం జరుగుతుంది అంటే, ఈ పెరియార్ ఏం చేస్తాడు అంటే బ్రాహ్మణుల్ని రాళ్లతో కొట్టి చంపేయమంటాడు అనమాట. ఎందుకు అంటే బ్రాహ్మణులు ఉంటే వాళ్ళ ఆధిపత్యం కొనసాగదు అని చెప్పి చంపేయమంటాడు. ఈ విషయం నెహ్రూ గారికి తెలుస్తుంది. అదేంటి బ్రాహ్మణుల్ని ఎలా చంపేయమని చెప్తాడు, అంత రాక్షసత్వంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు అతను అని చెప్పి కామరాజు నాడార్ గారికి ఒక ఉత్తరాన్ని రాస్తారు. అతన్ని పిచ్చి ఆసుపత్రిలో వెయ్యండి, అతను ఒక క్రిమినల్ గా తయారవుతున్నాడు, ఇంత బ్రాహ్మణ ద్వేషమా, అసలు ఇంత బ్రాహ్మణ ద్వేషంతో రగిలిపోతున్న అతన్ని అలా ఎందుకు వదిలేశారు, బ్రాహ్మణుల్ని చంపేయమంటున్నాడు అని చెప్పి ఈ నెహ్రూ గారు ఈ నాడార్ గారికి ఉత్తరం రాశారనమాట. ఇన్ని అరాచకాలు చేసేవాడు అంటే పెరియార్ అక్కడ రామాయణాన్ని పూర్తిగా చింపేసి, ఈ విషయాన్ని చినజీర స్వామి వారు చెప్తారు, ఈ పెరియార్ చేసిన దురాగతాన్ని, రామాయణాన్ని పూర్తిగా చింపేసి రామాయణాన్ని చెప్పులతో కొట్టి ఊరేగించేవట. అది పెద్ద స్వామి వారు చూసి చాలా బాధపడి, అయ్యో అతనికి రామాయణం అంటే తెలియదేమో, అది ఒక మంచి మనిషి కథ అని తెలియకపోవటం వల్ల అలా చేశాడేమో, సరే తప్పు చేశాడు, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా, అతను చేసుకోడు ప్రాయశ్చిత్తం, కాబట్టి మనమే చేద్దాము అని చెప్పి అక్కడ ఒక రాజకీయ నాయకుడిని, ఒక పండితుడిని అడుగుతారనమాట. అంటే ఆ రాజకీయ నాయకుడే కాస్త పండితుడు కూడా అట. అడిగితే ఈ స్వామివారికి అతను చెప్పాట, నేను ఎటువంటి సహాయాన్ని మీకు నేను చెయ్యలేను, ఎందుకంటే ఈ రోజు నేను మీకు సహాయం చేశాను అని అనుకోండి, రేపు నాకు పెరియార్ నుంచి వచ్చే ఒత్తిడి మామూలుగా ఉండదు, నేను ఎటువంటి సహాయము చేయను అని చెప్పేశాడు.
సరే అప్పుడు పెద్ద స్వామివారు ఏం చేశారు అంటే అక్కడ ఉన్న పండితుల్ని అడుగుతారు, పోనీ కనీసం రామాయణం మేము అక్కడ పఠనం చెయ్యాలని అనుకుంటున్నాము, ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే మాకు సహకరిస్తారని. పండితులకి కూడా భయం వేసిందనమాట. భయం వేసి, బాబోయ్ మేము రావు, మేము అసలు చెప్పం, మేము చెప్పి మీకు సహాయానికి వస్తే 2 రోజులు ఏదో మీరు డబ్బులు ఇస్తారనో పుణ్యం కోసమో మేము వచ్చాము అంటే రేపు అన్న రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెరియార్ మమ్మల్ని చంపేస్తాడని చెప్పి భయపడిపోయారట. అప్పుడు పెద్ద స్వామివారు ఏం చేశారు అంటే మన రాష్ట్రాల నుంచి 300 మంది పండితుల్ని అక్కడికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగారట, పోనీ కనీసం ఏదైనా ఒక స్థలం చూపించండి, అక్కడ మేమేమైనా ఈ రామాయణ ప్రవచనం పెట్టుకుంటాము అంటే దానికి కూడా వాళ్ళు భయపడిపోయారు అనమాట. అప్పుడు ఏం చేశారు అంటే ఈ స్వామివారు అక్కడే ఒక చోటు చూసుకుని పారాయణాన్ని చేశారు. అంటే ఈ పెరియార్ అంటే ఎంత భయమో చూడండి. బ్రాహ్మణులకి ఏదైనా చేస్తే సహాయం చేసే వాళ్ళని కూడా చంపేసే అంత పగ ఈ పెరియార్కి ఉంది. ప్రతి క్షణం ద్వేషంతో రగిలిపోతూ ఈ ద్వేషాన్ని ఎలా చూపించేశాడు అంటే అతడు ఏ దళితుల కోసమైతే పోరాడాలి అని అనుకున్నాడో ఆ దళితుల కోసం పోరాడడం మానేసి బ్రాహ్మణులని ఎలా నాశనం చేసేయాలి, వాళ్ళని ఎలా చంపేయాలి అనే దాని మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. అప్పటి మంత్రి అన్నాదురై మొదట్లో ఏం చేశారు అంటే ఈ పెరియార్ యొక్క భావజాలానికి చాలా సంతోషపడ్డారు. దేనికి? ఈ దళితుల కోసం పోరాడుతున్నారు, ఎవరికైతే రిజర్వేషన్స్ ఇవ్వాలో వాళ్ళ కోసం పోరాడుతున్నాడు, పాపం మంచివాడు అని చెప్పి అన్నాదురై కొంతకాలం స్నేహం చేశారు. స్నేహం చేసిన తర్వాత ఈ అన్నాదురై గారికి అర్థమైన విషయం ఏంటి అంటే ఇతనికి దళితులకి రిజర్వేషన్స్ ఇవ్వటం కంటే కూడా బ్రాహ్మణులను ఎలా నాశనం చేసేయాలి అనే ఎక్కువగా ధ్యాస ఉంది అని చెప్పి ఈ పెరియార్కి దూరంగా వచ్చేశారు ఈ అన్నాదురై. ఈ రాజేంద్ర చోళుడు కాలంలోనే ఆళ్వాన్ కట్యాన్ నంబి ఆయన వైష్ణవుడు అనమాట. అతను శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. ఈ బ్రాహ్మణ వైష్ణవుల మధ్య కొంత తారతమ్యాలు అప్పట్లో ఉండేవి. ఎప్పుడు 18, 19 శతాబ్దాలలో, అంటే 1700, 1800 ఆ శతాబ్దాల్లో. ఆ తర్వాత రాను తగ్గుకుంటూ వచ్చే. కానీ ఈ పెరియార్ ఏం చేశాడు, అప్పుడు ఉన్న విద్వేషాలనే మనసులో పెట్టుకుని ఆ విద్వేషాలనే రెచ్చగొడుతూ ఎన్నో పుస్తకాలని రాసేశాడు. ఆ పుస్తకాలను చదివి ఎంతమంది నాస్తికులుగా మారిపోయారో, ఎంతమంది బ్రాహ్మణులు అంటే ద్వేషాన్ని పెంచుకున్నారో. ఈ పెరియార్ తర్వాత అతని ద్వేషం అలా ఉండిపోకుండా ఈ కరుణానిధి అందిపుచ్చుకున్నాడు. ఈ కరుణానిధి కూడా తను అధికారంలో ఉన్నంతసేపు రాముడు ఏవైనా ఎక్కడైనా కోర్సు నేర్చుకున్నాడా బ్రిడ్జిని కట్టడానికి, అతనైనా సివిల్ ఇంజనీరా బ్రిడ్జిని కట్టాడు అంటూ అవాకులు చవాకులు ఎన్నో మాట్లాడిన కరుణానిధికి తను అధికారం పోయిన తర్వాత రాముడి విలువ తెలిసి వచ్చినట్లుంది. ఆ తర్వాత రామాయణంలో శ్లోకాలు చదువుకుంటూ తన జీవితాన్ని గడుపుకున్నాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు అని అనుకున్నాడు. ఎప్పుడైతే అధికారం చేయి జారిపోయిందో అప్పుడు తన బ్రతుకేంటో తనకి తెలిసింది. ఇలా పేరు కోసము, వాళ్ళంటే గొప్పతనం చూపించుకోవటం కోసం, దళితుల మీద జాలి చూపిస్తున్నామని చెప్పి చెప్పటం కోసం వాళ్ళు దళితుల్ని వెనకేసుకొస్తున్నాము అనే ముసుగులో హిందూ ధర్మం మీద ద్వేషాన్ని పెంచి పోషించేశారు. సనాతన ధర్మము అంటే అదొక వ్యాధి లాంటిది అని చెప్పి చూపించేశారు. ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే వాళ్ళ మీద ద్వేషం అంతా ఇంత కాదు. ద్వేషం ఎలా పెరిగిపోయింది అంటే బ్రాహ్మణులని బ్రతకనివ్వకూడదు అనేంత స్థితికి అప్పుడు వచ్చారు. ఇప్పుడు కూడా బ్రాహ్మణ ద్వేషాన్ని వదలకుండా వాళ్ళ ద్వేషాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, తమిళనాడులో ప్రతి ఒక్కడు సనాతన ధర్మం అంటే ఎందుకంత రగిలిపోతున్నాడు, హిందూ ధర్మం అంటే ఎందుకంత అసహ్యించుకుంటున్నాడు, ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే ఎందుకు వాళ్ళకంత పగ. బ్రాహ్మణులని నాశనం చేసేస్తే సనాతన ధర్మం మీద దెబ్బ కొట్టేయచ్చు అనే ఒకే ఒక కారణంతో బ్రాహ్మణుల మీద విషాన్ని చిమ్ముతున్నారు.
అది తెలుసుకోలేక బ్రాహ్మణులని నిందిస్తూ మాట్లాడుతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే అధర్మం బాగా పెరిగిపోతుందో, ఎక్కడైతే నెగిటివ్ అనే దాన్ని ప్రకృతిలో ఎక్కువగా వదిలేస్తూ ఉంటామో అక్కడ ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే ఇంకొక వ్యక్తిని నిందిస్తూ ఉంటారో, అలా నిందించిన వాళ్ళని మనం ప్రశ్నించకపోతే నిందించిన వాడికి ఎంత పాపం వస్తుందో ప్రశ్నించని వాడికి కూడా అంతే పాపం వస్తుంది. మనం కూడా ఇటువంటి పరిస్థితులన్నింటినీ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ధర్మ మార్గంలో నడుద్దాం. హిందువులుగా మనం అందరం కలిసి ఉందాం. హిందూ ధర్మం పేరుతో ఈ కులాలను రెచ్చగొట్టేస్తూ దళితులు శూద్రులు అంటూ విడగొట్టేసి శూద్రుల్ని చాలా తక్కువగా చూస్తున్నారని చెప్పి మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్దాం. నిజంగా శూద్రుడు అనే మాటే తప్పైతే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని 4 వర్ణాలు చెప్పరు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.